భక్తులు ఎవరైనా కానీ, ఎక్కడైనా కానీ, పెద్ద ఎత్తులో కానీ, చిన్న స్థాయిలో కానీ జరిపించుకోవచ్చు. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లేవు. పల్లెలో కూడా ఎవరికి వారు కూడా స్వయంగా చేసుకోవచ్చు. దీన్ని మేము చెయ్యాలి, నరసింహ గారు చేయాలి, లేదు ఇంకొకరు రామలక్ష్మి గారు చేయాలి అనేక రూల్స్ ఎక్కడ దీనికి నియమించబడలేదు. సూర్యకిరణాలని ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసరించాలి, కర్ణాటక రాష్ట్రంలో ప్రసరించడానికి కుదరదు అని ఆపడానికి ఎవరు కారణం? అప్పుడు శ్రీ మలయాళ స్వామి వారి యొక్క యశస్సు కిరణాలు ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, భారతదేశం అంతా కూడా వారి యొక్క యశస్సు కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఎవరిపైన? వారైతే విశ్వాసంతో, ఎవరైతే వారి జీవితాన్ని వారి యొక్క ఆశయాలతో అనుష్ఠానం చేసుకుంటూ ఎవరైతే ఉంటారో వారిపైన ప్రసరిస్తాయి. అప్పుడే మనటువంటి మాలిన్యం తొలగిపోయి మన కర్తవ్యం మనకు గుర్తుకొస్తుందన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణం చేయాలంటే ఈ వైరాగ్యాలు కాదు, అతీతులు వైరాగ్యం కలిగి ఉండాలి అనే యొక్క సందేశం మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. మర్చిపోకుండా మహనీయులు మనకు గుర్తు చేస్తారు. ఆ ఉద్దేశంతో సద్గురు శ్రీ మలయాళ సంగీత ప్రచార సమితి అనే ఒక సమితి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమితికి ఏమి ఆధారం? సమితి ఏర్పాటు చేయాలంటే ద్రవ్యం కావాలి, అర్థబలం కాకుండా అన్నబలం కూడా కావాలి. ఏ బలంతో సమితి ఏర్పాటు చేశారు? అసలు మలయాళ స్వామి వారు ఏమి చేత పట్టుకుని లోకానికి అంతటికి కూడా జ్ఞాన జ్యోతిని కలిగించి జాతి, మత, కుల, లింగ భేదము లేకుండా, స్త్రీ పురుష భేదము లేకుండా సర్వ మానవాడికి కూడా భగవద్గీతని, ఉపనిషత్తుని, బ్రహ్మ విద్యని అందించినారు. వారిని ఏమి చేతి పట్టుకున్నారు? స్వాములు వారు ఇక మనకైతే 12 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి తపోశక్తిని మనకు దారపోస్తున్నారు. ఆ శక్తితో ఈ సమితి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అర్థబలం చూసుకుని కాదు, అంగబలం చూసుకుని కాదు. ఏమి చెప్తారు? సింధూరు పట్టణంలో మీకు ఎవరు తెలిసి ఇక్కడ లక్ష్మయ్య గారు కమ్మ సంఘం వారు కాకుండా అన్ని సంఘాలు వారు చేయాలంటారే. ఏ సంఘం వారు ముందుకు రాలే మలయాళ ఎవరికి తెలియదు. మలయాళ స్వామి ఏర్పేడు ఆశ్రమం స్థాపించారట. మలయాళ స్వామి అందరికీ గురువు విషయం అందరికీ తెలియదు, కొందరికీ తెలుసు. అమ్మ సంఘం వారు ముందుకు వచ్చి మేము జరిపిస్తామని చెప్పి ఖర్చు అంతటిని వారు భరించి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అది కమ్మ సంఘం వారి కాకుండా అన్ని సంఘాల వారు కూడా చేయాలి అని చెప్పి వారు తెలియజేస్తున్నారు. స్వాముల వారి యొక్క దివ్య శక్తి, దివ్య ఆశీర్వాదము మాకు ఉంది అనే నమ్మకంతో ఆఖరి శ్వాస విడిచిపెట్టేంత వరకు కూడా స్వాముల వారి జయంతిని ఆరాధన కార్యక్రమాలతో మనందరికీ వారి స్వాముల వారితో ఉన్నటువంటి మహాత్మ దర్శన భాగ్యాన్ని, సందేశాలు అందుకునే మహద్భాగ్యాన్ని మనందరం పొందడానికి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమం పెట్టినందుకు, మహాత్ములకు వచ్చినందుకు, మహాత్మ సందేశాలు అందుకోవడానికి పులిపాలు పట్టాలంటే ఏ పాత్ర కావాలండి? ఇద్దరి పాత్రలో పట్టగలరా? అది పడుతుందా? ఇద్దరి పాత్రలో ఆగవు, బంగారు పాత్ర కావాలి. మలయాళ స్వామి వారి యొక్క అంశం మలయాళ స్వామి వారి ఈ రూపంతో వల్ల విస్తరించి వారందరి యొక్క అంతఃకరణాన్ని శుద్ధం చేయడానికి పులిపాటు పట్టాలంటే బంగారు పాత్ర ఎట్లా అయితే కావాలో
మహాత్ములు దర్శించాలంటే శుద్ధమైనటువంటి అంతఃకరణ ఎవరికైతే ఉంటుందో వారు మాత్రం పాల్గొగలుగుతారు. అటువంటి వారు మాత్రమే రాగలిగినారు. ఈ 2 రోజులు కూడా ఉన్నటువంటి సందేశాలని చూస్తున్నటువంటి ఆ వైభవాన్ని మర్చిపోకుండా మనం బావిలో నీరు తోడుతా ఉంటే ఊరుతా ఉంటాయి, గంగలో నీళ్ళు పోసే నీళ్ళు చేస్తూ ఉంటే తరిగిపోతూ ఉంటాయి. మరి మహాత్ములు చెబుతూ ఉంటే వారికి అనుభవాలు ఆ మాదిరిగా ఊరుతా వారి ఆ ప్రవాహం గట్టులే తెచ్చుకుని మరి ఆ ప్రవాహం జరిగింది. నిన్న ఈరోజు కూడా మళ్ళినటువంటి మన మనస్సును, మన సంస్కారం అంటే మన బుద్ధిని ఆ ప్రవాహంలో కొట్టిపోయినాడు కూడా నేను 2 రోజులు కూడా మన ధైర్యం అయిపోయింది. దేవుడి యొక్క ఆశీర్వాదంతో సద్గురు శ్రీ మలయాళ స్వామి యొక్క తపోశక్తి మనందరిపై ఉందనే విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ముందుకి ఒక ఆరాధన కార్యక్రమే కాకుండా జయంతి కార్యక్రమం, ఆరాధన కార్యక్రమం కర్ణాటక రాష్ట్రంలో, జయంతి కార్యక్రమం, ఆరాధన కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో 2 చోట్ల కూడా ఈ 2 కార్యక్రమాలు కూడా మహాత్ములు ఆశీర్వాదంతో జరుపుకోవాలని సంకల్పం. భగవద్గీత కన్నా అందరి చేతిలో ఉంది. ఆ స్వామి ఫోటో ఉంది, మలయాళ సమాచారం వారి గురించి ఎవరికి భగవద్గీత ఎన్నో పంచుతున్నాము, లక్షల గ్రంథాలు. ఆ భగవద్గీత మన చేతికి ఎట్లా వచ్చిందో ఎవరికి తెలియదు. స్వామివారిని చెప్పేవారు ఎవరికి? స్వామివారి పేరుతో ప్రచారం జరుగుతూ ఉంది. స్వామివారి ఆశయాలను చెప్పేవాడు ఎవరికి? అందుకే కాబోలు గురుదేవులు ఈ మహనీయులు మనకు చూపించారు. వారి ద్వారాగా వారి అనుభవం చెప్తూ ఉంటే మనందరికీ మనం ఎందుకు పట్టలేదు ఆ ప్రయత్నిస్తాం. స్వామివారిని స్వయంగా దర్శించే వారికి మనకి ఎందుకు కలగలేదా? మాకు చెప్తూ ఉన్నారు, ఆగామి సంచిత ప్రారంభ కర్మలు ఉన్నాయి, సంచిత కర్మ ఉంది, అన్వయించు, తెలిసి కర్మ చెయ్యి, పుణ్యకర్మ చెయ్యి. గతం బట్టి ఆ ప్రారంభము ఏదైతే ఉందో అది నువ్వు పూర్తి చేసుకోవడానికి ఇప్పుడు జన్మ వచ్చింది. మరి కొత్తగా చేసే కర్మ, పుణ్యకర్మ చేయి, పాపకర్మ చేస్తే వాళ్ళ దాటి పెరుగుతుంది, దాటి పెరిగిన వల్ల వాళ్ళకి జన్మ వస్తుంది అని మహాత్మ చెప్పినప్పటికీ కూడా మనం మళ్ళీ అదే కర్మ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ టైంకి మన జన్మకి రెడీ అయిపోతున్నాము. అయిపోతుంది తెలియలేదు ఇంతకుముందు, ఇప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అదే కర్మ చేస్తూ మళ్ళీ రాబోయే జన్మకి సిద్ధమవుతున్నాము. కాకుండా స్వామి యొక్క జీవిత చరిత్ర చదవడం తప్పనిసరి. మలయాళ స్వామి యొక్క జీవిత చరిత్ర ఒక్కసారైనా చదివినట్లయితే కర్మ ఎట్లా చేయాలి, భక్తి అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, ఈ విషయాలు వాళ్ళకి ఉంటాయన్నమాట. భగవద్గీత పారాయణ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా స్వామి వారి చేతులు చదవాలి. అక్కడ పుస్తకాలు పెట్టి ఉన్నారు, అందరూ తీసుకోండి, చదవండి. స్వామివారి యొక్క ఆశయాలు అందరూ కూడా అలవర్చుకుని ఆశల కొరకు జీవించకుండా స్వామివారి ఆశయాల కొరకు జీవిస్తూ లక్ష్యం కొరకు ప్రాణాడకుండా లక్ష్యం కొరకు పరితపిస్తూ మనందరి జన్మ సాధకం చేసుకోవాలని మహాత్ములు అందరి ఆశీర్వాదం అనుకుంటా కోరుకుంటూ హరి ఓం తత్సతు సద్గురుభ్యో నమః. ఆరాధన కార్యక్రమం స్వామివారు చెప్పారు. 2 మాట్లాడారు. ముందు పేసిన వాళ్ళు ఎంత బియ్యారు స్వామి వారు ఎవరు చెప్పిన వారు చేయి పెట్టలే. మీ ఊళ్ళో పెట్టండి ఆరాధన, ఊళ్ళో పెట్టండి అని కాదు, మా ఊళ్ళో పెట్టండి ఆరాధన. సమాపంగా కోరుకోవాలి. అధ్యక్షుల వారు ఎవరికి వాళ్ళ ఆవాసాన్ని చెప్పి
వారు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతం వాళ్ళైతే ఈ సభని కోరుకుంటున్నారో వారు ఆహ్వాన పత్రాన్ని ఇక్కడికి అందించవలసిందిగా కోరుతున్నాము. మా సంకల్పం మంచిదే, నేను తప్పని తరగతి మీరు రాసిస్తానని చెప్పి మరి వారు కన్నడ భాషలోనికి అనువాదం చేసి ఇచ్చారు. మరి హేరూరు క్యాంపు ఆ గ్రామంలో జి మంజునాథ గారు వారి దంపతులు ఈ గ్రంథాన్ని మనకి ప్రింటింగ్ చేయించి ఆ ద్రవ్యాన్ని వారించి ప్రింటింగ్ చేయించారు. అందరికీ ఉచితంగా పంచిపెట్టని చెప్పి ఇచ్చారు. నేను కొంతమంది పంచడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చివరి టైంలో మేము మరి మిగతా వాళ్ళకి కూడా పంచడం జరుగుతుంది. ఈ పవిత్రమైన గ్రంథాన్ని మరి చక్కగా భద్రంగా ఉంచి మరి తప్పనిసరిగా చదివి అందరూ కూడా ఆ యొక్క స్వామివారికి ఆశించుకోవాలని కోరుతున్నాము. ఆహ్వాన పత్రము అమ్మగారు రామనాథ క్యాంపు వాళ్ళు స్వామివారి ప్రచార కార్యక్రమానికి ఒక చక్కటి సలహా చెప్పారు. అమ్మ ఎన్నో ఖర్చు పెడుతున్నాము, మేము కొంత ద్రవ్యాన్ని ఒక నెలకి ఒక పక్కన పెట్టుకుంటాము. సంవత్సరానికి ఎంత అవుతుందో అంత సమాజం అంతా ఎక్కడే జరిగినప్పటికీ కూడా ఆరాధన అక్కడికి ఆరాధన కార్యక్రమంలో మేము కలుపుతామని చెప్పి వారు మాకు సలహా ఇచ్చినారు. వారి ఉద్దేశం ప్రయత్నించారు. మనకి స్వామివారి కార్యక్రమానికి ఉచితంగా ఇచ్చినటువంటి చిరంజీవులు చిట్టూరి రాంబాబు గారికి హృత్పూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తూ వారికి వారి తల్లిదండ్రులకి మనం చేస్తున్నందరికీ కూడా సద్బుద్ధుల యొక్క శుభ ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మూడు పళ్ళారి 4 హొస్పేట శోభ అన్నట్లు జయంతి కార్యక్రమాలు కూడా 5 చోట్ల నుంచి ఆహ్వానించారు. అలాగే ఆరాధన కార్యక్రమాలకు కూడా 5 పదాల నుంచి 5 పట్టణాల నుంచి మనకి ఆహ్వానాలు అందింది. అన్నింటిలో చూసినట్లయితే సింధనూరులో జరిగింది కాబట్టి మిగతా పట్టణాలు దగ్గరలో ఉన్నాయి. అందువలన ఇక్కడికి 100 మైళ్ళ దూరంలో ఉండే బళ్ళారిలో జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాము. అందువలన వచ్చే అనగా 49వ మహసద్గురు శ్రీ మలయాళ స్వామి వారి పుణ్యారాధన కార్యక్రమము బళ్ళారి పట్టణంలో జరుగుతుంది. బళ్ళారి నుంచి వచ్చినటువంటి భక్తులు మరి ఇప్పుడే స్వామి వారికి ఆహ్వానం చెప్పాలి. మరి ఇలా చూడాలి. ఓం నమో భగవతే గురుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే గురుదేవాయ.
యువక సంఘ మండలి యూత్ పిల్లలందరూ కూడా మరియు ఈ కార్యక్రమం నిర్వాహకులు కమిటీ అందరూ కూడా శుభస్థానానికి రావాలి. శ్రీవారి ఊరుకుపల్లి శ్రీహర్ష గారు, జి సత్యనారాయణ గారు విచారణ క్యాంపు, జి సత్యనారాయణ గారు దేవరాజ్ క్యాంపు, కల్లూరు సత్యనారాయణ గారు, ఎన్ శ్రీనివాసు, దానపాటి రామకృష్ణ గారు, వేదిక వ్యవస్థ కోరుతున్నాము. గోవింద సభ మండపం ముందు ఆసీనులైన సద్గురు రూపులైన స్వామి వారందరికీ నమస్కారం చేసి, సభాస్వరూపులైన పరమాత్మకు నమస్కారం చేసి, మన ఇక్కడ ఆశీస్సులు మన రాళ్లపాటి రామకృష్ణ గారు మేము పుష్కరాలు ఏర్పాటు చేసే సమయంలో ఇప్పుడు ప్రణీత నది పుష్కరాలు డిసెంబర్లో జరిగిపోతుంది. ఆ సమయంలో మేము ఆ కార్యక్రమంలో కలవలేనప్పుడు రాళ్లపాటి రామకృష్ణ గారు తెలియచేసి రాణి స్వామిని మొన్న బెంగళూరులో తెలియచేశారు. పనుల ఒత్తిడితో మేము రాలేకపోయాము. కానీ ఆయన నాకు మాట చెప్పండి స్వామి అన్నందువల్ల నాలుగు మాట చెప్పే అవకాశం కలిగింది. సద్గురు మలయాళ స్వామి వారి యొక్క అనుయాయులే మేము అగరం శ్రీనివాసాశ్రమం అనే పెద్ద ఆశ్రమము, మళ్ళీ గీతా ప్రచార మండలిని మేము ప్రపంచంలోనే 4 భాషల్లో అంగుష్ట ప్రమాణం గీత తయారు చేసినాం. ఇది స్వాముల వారి యొక్క దివ్యమైన ఆశీస్సులే. గీతా ప్రచార మండలి బెంగళూరు నెంబర్ 1 అక్కడ ఉంది. ఆ స్వాముల వారి యొక్క ఆశీస్సులోనే ఆ సంస్థ దాదాపు 70 సంవత్సరాల